ఏపీలో కొంతమంది రైతులు సైలెంట్గా ఓ విప్లవాన్ని సృష్టించారు. అదే ఆయిల్ పామ్ రెవల్యూషన్. అవును, ఆయిల్ పామ్ గింజల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రైతులకు కలిసొచ్చేలా కేంద్రం నూనె గింజల సాగు కోసం నేషనల్ మిషన్ తెస్తోంది. అసలు ఎందుకు ఈ మిషన్ అంటే, ఇండియాలో స్వయంగా ఆయిల్ పామ్ పంటలను సాగు చేసే ఛాన్స్ ఉన్నా మనం విదేశాల నుంచి పామాయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇండోనేషియా నుంచి తెప్పించుకుంటున్నాం. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో విదేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే నూనె గింజలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో త్వరలో నేషనల్ మిషన్ ప్రారంభించుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో నూనె గింజల సాగు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆయిల్ పామ్లో ఏపీ దూసుకెళ్తుంది. దిగుబడిలో నెంబర్ వన్గా ఉంది. దేశంలోని మొత్తం ఆయిల్ పామ్ సాగులో 48% వాటా ఏపీదే. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా అయితే కొబ్బరి చెట్లు లేదా ఆయిల్ పామ్ చెట్లే కనిపిస్తాయి. మొత్తంగా 8 జిల్లాల్లో ఈ సాగు ఉంది. అయితే రైతులకు పెద్దగా కలిసి రావట్లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రైతుల మద్దతు ధరలను పెంచాల్సిన అవసరం కూడా ఉంది. పామాయిల్కి డిమాండ్. పామాయిల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ హోటళ్లలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. పేదవారు కూడా ఈ నూనెనే ఎక్కువగా వాడతారు. అందువల్ల దేశంలోని వంట నూనెల్లో పామాయిల్ వాడకం 42%గా ఉంది. అందుకే ఆయిల్ పామ్ సాగును మరింత పెంచేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ప్రోత్సాహాలు ఆల్రెడీ ఇస్తోంది. వీటిని మరింతగా ముందుకు తీసుకెళ్లనుంది. మన దేశం విదేశాల నుంచి ప్రతి సంవత్సరం 1.35 కోట్ల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో దాదాపు 63% పామాయిలే ఉంటుంది. అందువల్ల కేంద్రం ఆయిల్ పామ్ సాగును భారీగా పెంచాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది ఏపీ, తెలంగాణ రైతులకు కలిసి వచ్చే నిర్ణయం అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తోంది. వారికి రాయితీలు కల్పిస్తోంది. నేషనల్ మిషన్ ద్వారా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలంటే పామాయిల్ గింజలను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉండాలి. అప్పుడే రైతులు ఆ పంట వేస్తారు. అందుకే కేంద్రం దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతుంది. వీటిని ఏర్పాటు చేసే వారికి ఆర్థిక సాయం చేయనుంది. తేలిగ్గా రుణాలు ఇప్పించడంతో పాటు సబ్సిడీలు, రాయితీలు కూడా కల్పించబోతుంది. అందువల్ల రైతులకు ఇది కలిసొచ్చే అంశంగా ఉంటుంది. ఇంకా కేంద్రం ఏటా సీజన్ మొదలవక ముందే ఆయిల్ పామ్ సీడ్లకు గిట్టుబాటు ధరలను కల్పించనుంది. అలాగే రైతులు నష్టపోతే ఇబ్బంది లేకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయనుంది. అందువల్ల రైతులకు అదో బీమాలాగా ఉంటుంది. ఇంకా రైతులు అంతర పంటలను కూడా భారీగా పండించేలా చేసి ఆదాయం పెంచాలనుకుంటుంది. ఇలా ఆయిల్ పామ్కి సంబంధించి పూర్తి ప్లాన్తో త్వరలోనే ఈ మిషన్ని కేంద్రం ప్రారంభించబోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.